చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ యొక్క ఆదివారపు దినమునకు మన యొక్క వాక్యాంశముగా సహనము, పేషెన్స్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటండి? సహనము, పేషెన్స్. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ప్రతి దానికి సమయము కలదు కదండి. ఈ భూమి మీద ప్రతి దానికి, అది ఏదైనప్పటికీ కూడా దానికి ఒక సమయం అనే దాన్ని దేవుడు నిర్దేశించాడు. ప్రతి దానికి సమయం కలదండి. ఆ సమయం వచ్చేంత వరకు ఒక వ్యక్తి తన జీవితంలో చేయవలసిన విషయం ఏంటంటే, ఆ సమయం వచ్చేంత వరకు కూడా సహనముతో ఎదురు చూడడం ఎంతో అవసరం అండి. ఆ సహనం మనల్ని ఆ దేవుని సమయం వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడగలిగితే అప్పుడు మనం దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. ఏమంటే, మీరు గమనిస్తే ఒక విత్తనాన్ని మనం మట్టిలో వేసి దానికి చక్కగా నీళ్లు పోసినప్పుడు నెక్స్ట్ డే ఒక సంచి తీసుకెళ్ళి ఫ్రూట్స్ ఎవరైనా కోయడానికి వెళ్తారా అండి? ఏమండి, అది ఎంత అజ్ఞానం అది. ఈరోజు నువ్వు విత్తనం వేసావు, అది ఫస్ట్ అందులో నుంచి ఒక మొక్క రావాలి, అది ఎదగాలి, అది ఫలించాలి, దాని నుంచి వచ్చేటువంటి ఫలాలను అప్పుడు నువ్వు కోసుకోవాలి. దీని అంతటికీ ఏం కావాలి అని అంటే ముందు ఓపిక కావాలి. హల్లెలూయా. అంటే వాటర్ కావాలి, సాయిల్ కావాలి, విత్తనాలు కావాలి, అన్నిటికంటే ముందు ఓపిక కావాలి. ఒక యాపిల్ ట్రీ అంటే ఆ మొక్కను మనం నాటిన తర్వాత దాని నుంచి ఒక యాపిల్ని మనం కోసుకోవాలంటే దాదాపుగా 5 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుందంటండి. ఎంతండి? 5 to 7 years మనం వెయిట్ చేస్తే తప్ప అది యాపిల్ ట్రీ అయినంత మాత్రాన దాని నుంచి ఫలాలు రావు. After 5 to 7 years only we can expect an apple fruit from that tree. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఆమె గర్భం దాల్చిన తర్వాత, ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని అంటే 9 months ఆమె ఎదురు చూడవలసిన అవసరం ఉంది కదండి. 9 months ముందే బిడ్డ బయటకు వచ్చేస్తాడా? నో. ఆ 9 నెలల పాటు ఓపికతో, సహనముతో ఆ స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది, నిరీక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా మనం అనేక ఉదాహరణలు తీసుకోవచ్చండి. మరొక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే మనందరికీ మనం రోజు చూస్తూ ఉంటాం, ఒక చిన్న గొంగలి పురుగు బటర్ఫ్లైగా మారాలి అని అంటే ఎంత సమయం పడుతుందో మీరు చెప్పగలుగుతారా? ఏమండి, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ for a caterpillar to convert it into butterfly? 4 to 5 weeks. అంటే ఆ స్పీసెస్ని బట్టి మేబీ 4 weeks, మేబీ 5, మేబీ 6, వాటెవర్. కనీసం ఒక 4-5 వారాల పాటు అది ఎదురు చూస్తూ ఉంటుంది ఓపికగా. ఆ తర్వాతే అది అందమైన, సుందరమైన ఒక బటర్ఫ్లైగా అది మారుతుంది. ఈలోపే అది లేదు నాకంత ఓపిక లేదు, నాకంత సహనం లేదు, నేను 2 నెలలకే నేను బటర్ఫ్లై అయిపోతాను అని అనుకుంటే ఏమవుతుందండి? అర్ధాంతరంగా చనిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి విశ్వాసతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఆ ఓపిక, ఆ సహనం కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఎందుకంటే వాక్యం స్పష్టం చేస్తుంది, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్దేశించాడు అనే సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందండి. ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఎదురు చూడటం మనం నేర్చుకోవాలి. ఈ విధంగా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఓపిక కలిగి, సహనం కలిగి మనం జీవించగలుగుతున్నాము. ఈరోజు ఈ విధంగా దేవుని చిత్తం కొరకు ఎదురు చూడగలిగేటువంటి ఆ యొక్క ఓపిక, ఆ యొక్క పేషెన్స్ మన బ్రతుకుల్లో ఉందా? రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారేసరికల్లా దేవుడు అద్భుతం చేసేయాలి. అలా అద్భుతం చేయకపోతే ఒకటి
నన్ను దేవుడు చూడట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. రెండోది, నేను బ్రతుకుండడం అనవసరం, దేవుడు నన్ను త్రోసివేశాడు. ఇదేనా అండి? ఆనాడు ఏమంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఆనాడు ఐగుప్తు నుండి అద్భుత రీతిలో, ఆశ్చర్యకర రీతిలో ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడు అనేక సూచక క్రియలు, అనేక అద్భుతాలు చేసి ఇజ్రాయేలీల సమూహాన్ని, అనే లక్షల మందిని బలమైనటువంటి ఐగుప్తు ఫరో రాజు నుండి దేవుడు విడిపించాడు కదండి. అది సామాన్యమైన విషయం కాదు. అప్పట్లో ఆ యొక్క ఐగుప్తు ఫరో అంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ కదండి. చాలా బలమైనటువంటి ఆ యొక్క టెక్నాలజీ ఉన్నటువంటి, ఆ యొక్క సైన్యం ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అది. అక్కడి నుంచి దేవుడు అనేక అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు. నిన్ను బయటికి తీసుకురావడం కోసం, ఆ జనాంగాన్ని విడిపించడం కోసం సముద్రాన్ని సైతము 2 పాయలుగా చేసేసి దేవుడు తన అద్భుతాన్ని కనపరిచాడు ఆ రోజు. అలా వచ్చి మీరు బైబిల్లో గమనించండి, సరిగ్గా 3 డేసో 7 డేసో చక్కగా కీర్తనలు పాడుతూ నడుస్తూ ఉన్నారంట. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశారంట, అదిగో మాకు నీళ్లు లేవు, అదిగో మాకు మాంసం లేదు, అదిగో మాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి దేవుణ్ణి దూషించడం, దేవుని మీద విసగడం, సనగడం మనం బైబిల్లో చూస్తున్నామండి. అంటే సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవునికి నీకు ఇన్ని మంచినీళ్ళు కావాలనే విషయం తెలియదా? నీ కడుపు ఎలా నింపాలో దేవునికి తెలియదా? ఓపిక లేదు, సహనము లేదు. వారు చూపినటువంటి ఆ అసహనాన్ని బట్టే, వారు చూపినటువంటి ఆ యొక్క నిరాశని బట్టి, ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ ఎడారిలో వారు ప్రయాణం చేయవలసిన అవసరం వచ్చిందండి. మనం గమనించాలి, మనం ఎంత ఓపికతో, సహనంతో ఉంటామో అంత గొప్ప ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. అలా కాకుండా లేదండి నాకు ఆ సహనం లేదు, నాకు ఇప్పుడే అయిపోవాలి, ఇన్స్టెంట్ మ్యాగీలాగా నాకు కార్యం జరిగిపోవాలి అని అంటే అది ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందేమో అనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలండి. ఫలానా విషయంలో ఆలస్యం అవుతున్నప్పుడు, దేవుడు మన ప్రార్థనల విషయంలో కొంత ఆలస్యాన్ని చూపుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రణాళికను మనం గమనించగలగాలండి. అంతే తప్ప మనం దేవుని మీద సనగడము, దేవునిపై అవిశ్వాసాన్ని చూపడము, దేవునికి దూరం అయిపోవడం లాంటివి మనం చేస్తే దాని వలన నష్టపోయేది మనమే. ఉదాహరణకి మీరు బైబిల్లో మనం గమనించినట్లయితే అబ్రాహామును దేవుడు అబ్రహాముగా మార్చారు కదండి. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. వెన్ హీ వాజ్ 75 years old, దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. ఏమని అనంటే, అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణుల వలె నేను చేస్తానయ్యా అని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయము 1-4 వచనాల్లో ఆయన వాగ్దానం చేశాడండి. ఆ వాక్యం చదువుకోండి. ఆదికాండం 12వ అధ్యాయము 1-4 వచనాల్లో వెన్ హీ వాజ్ 75 years old, దేవుడు అబ్రహాముకు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరడానికి, అది మేనిఫెస్ట్ అవ్వడానికి, వాగ్దాన పుత్రుడు జన్మించడానికి ఎంత సమయం పట్టిందండి? 25 సంవత్సరాలు నిరీక్షణ, 25 సంవత్సరాల సహనం అవసరమై వచ్చింది. 25 long years అబ్రహాము ఎదురు చూశాడు. ఈలోపు ఒకానొక సమయంలో దేవుడు వారితో మాట్లాడుతుంటే సారమ్మ గారికి నవ్వు వచ్చిందంట. నవ్వుకుంది ఆవిడ. ఏమనంటే అయ్యా, నేను బలము ఉడికిన దాన్ని కదా, నా భర్త ముసలివాడు కదా, ఆయన వల్ల నేను సంతానం పొందడం ఏంటి అని చెప్పి నవ్వుకుంటుంది ఆవిడ. అప్పుడు దేవుడు అంటాడు, సారా, నువ్వు నవ్వనేలా? నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ యొక్క బలము పోతే ఏంటి, నీ భర్త వృద్ధుడైతే ఏంటి, కార్యము చేయువాడు నేను కదా అని చెప్పి దేవుడు చెప్తాడండి. ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఆఫ్టర్ 25 long years అదే సారా ఆమె గర్భవతి అవుతుంది, ఇస్సాకుకు జన్మనిస్తుంది. అప్పుడు అంటది, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు అని. అంతకు ముందు నవ్విన నవ్వుల అర్థం వేరు, ఇప్పుడు నవ్విన నవ్వుల అర్థం వేరు. ఈ విధంగా ఆ ఓపిక, ఆ సహనం కలిగి అబ్రహాం ఎదురు చూశాడు కాబట్టే ఈ రోజుకు ఆయన సంతానము వర్ధిల్లుతూ ఉంది. ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణుల వలె దేవుడు ఆయన్ని దీవిస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. ఈరోజు మన జీవితంలో ఆ ఓపిక, ఆ సహనం మనం నిజంగా కనపరచగలుగుతున్నామా అండి? ఒక్కసారి మన మనస్సుని మనం పరీక్షించుకోవాలి. మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, కరెక్టే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖునో, జనవరి 1వ తారీఖునో మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం కదండి.
ఎన్నో వాగ్దానాలు మనకు దేవుడు ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఒక చక్కని వాగ్దానం మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఏదో కొద్ది రోజులు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆ వాగ్దానాన్ని నెరవేర్చు అని. అది కొంత ఆలస్యం అయితే అసలు ఆ వాగ్దానమే గుర్తుండదు. ఏమండి, ఇలా కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే భూమి ఆకాశం తలకిందులు అయిపోతుందేమో, ఈ భూమి గతించిపోతుందేమో, కానీ ఆయన చెప్పినటువంటి మాట ఎక్కడికి పోదండి. ఉదాహరణగా మనం బైబిల్లో మరొక వ్యక్తిని తీసుకున్నట్లయితే నోవహుని తీసుకోండి. ఆ కాలంలో భూమంతటిని నాశనం చేసేస్తానని చెప్పాడు దేవుడు. కానీ నోవహు మాత్రము దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనిపించాడు. అలాంటి నోవహును దేవుడు పిలిచి, అయ్యా నువ్వు ఒక ఓడను నిర్మించు, నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నేను మరలా ఈ భూమికి మరలా నేను దాని ఫర్ యాజ్ ఎ న్యూ క్రియేషన్ నేను నీ ద్వారా నేను దీవిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకు నోవహు లోబడతాడు. లోబడి ఒక ఓడను నిర్మించడం ఆయన ప్రారంభిస్తాడండి. ఆయన ప్రారంభించినప్పుడు ఆయన వయస్సు 500 సంవత్సరాలు సుమారుగా. ఎంతకాలం ఆయన ఓపికతో సహనముతో దేవుని కార్యం కొరకు ఎదురు చూసాడో తెలుసా అండి? సుమారు 100 సంవత్సరాలు. కొంతమంది అయితే 120 years అని కూడా చెప్తారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సుదీర్ఘ కాలము దేవుడు చెప్పినటువంటి ఒక్క మాట మీద నిలబడి ఓపికతో సహనముతో ఎదురు చూశాడండి. తన శక్తికి మించినటువంటి ఆ యొక్క బలమైన కార్యాన్ని చేపట్టాడు. 100 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆ ఓడను నిర్మిస్తూ వచ్చాడు తన కుటుంబంతో పాటు. నిజంగా ఆయన చూపినటువంటి ఆ సహనమే ఈరోజు మనం అందరం ఈ రీతిగా సజీవులు ఉండడానికి కారణమైందండి. అతడే అసహనానికి గురై ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎదురు చూసి 30వ సంవత్సరం వచ్చేటప్పటికి నా వల్ల కాదు, నేను కూడా వారిలాగే దుర్మార్గంగా జీవిస్తాను, ఇంత ఓపిక నా వల్ల కాదు, మధ్యలో వదిలేసి ఉంటే ఈ భూమి ఉండేదే కాదేమో. ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. అలాంటి సహనం మనం కలిగి ఉన్నామా? గడిచినటువంటి కాలము లెంట్ డేస్లో అనేక మంది విశ్వాస వీరుల జీవితాల గురించి మనం ధ్యానించుకున్నాం. అందులో కొంతమంది వారు చూపినటువంటి సహనం ఎంత అద్భుతమండి. ఉదాహరణకి విలియం కేరీ గారిని మీరు తీసుకోండి. ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయనకి 7 సంవత్సరాల సమయం పట్టిందండి. ఆయన చేసినటువంటి 6 సంవత్సరాల పరిచర్య ఫలముగా ఒక్కరు కూడా రక్షింపబడలేదు. నాట్ ఈవెన్ 1 person. ఆ తర్వాత ఒక్క వ్యక్తి ప్రభులోకి వచ్చాడు 7వ సంవత్సరంలో. అంత సహనం వారు కలిగి ఉన్నారు కాబట్టే భారతదేశంలో అంత గొప్ప పరిచర్య వారు చేయగలిగారు. ఒక పక్క తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం తమకు సహనాన్ని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నమ్మకంగా వారు ఉన్నారు, నిలబడ్డారు. ఆఖరి క్షణం వరకు కూడా వారు దేవుని కొరకు వారు పనిచేయగలిగారండి. ఈరోజు అలాంటి సహనం మన జీవితాల్లో ఉందా? ఒక చిన్న మాట, ఒక చిన్న కార్యము, ఒక చిన్న ఆలస్యం అయితే చాలు వెంటనే దేవునిపై తిరుగుబాటు చేసేటువంటి మరి ప్రజలుగా ఈరోజు అనేక మంది వారు ఉంటూ ఉన్నారండి. ఇంకా మనం బైబిల్లో చూడొచ్చు. యోసేపు 13 సంవత్సరాల పాటు తనది కాని భాషాని దేశంలో ఒక బానిసగా జీవించాడు, ఖైదు చేయబడ్డాడు, చిత్రహింసలకు గురయ్యాడు. ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నిందించలేదు. ఏ రోజు కూడా నేను చనిపోతాను, నా బ్రతుక్కి ఇంకా అర్థమే లేదు అనుకోలేదు. దేవుని కార్యం కొరకు ఓపికతో ఎదురు చూశాడు కాబట్టే దేవుని ద్వారా గొప్ప కార్యాన్ని తన కన్నులతో చూడగలిగాడండి. ఆయన మాత్రమే కాదు, మోషేని తీసుకోండి. 40 ఏళ్ల పాటు మరి ఆ యొక్క ఇజ్రాయేలు సమూహాన్ని ఎడారిలో నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మోషే కూడా దేవుడు చెబుతున్నట్టుగా ఆ నడుస్తూ వెళ్ళాడండి. ప్రభు చెప్పడం, మోషే తీసుకెళ్ళడం, ప్రభు చెప్పడం, మోషే తీసుకెళ్ళడం. ఓపికతో ఎదురు చూశాడు. ఆ తర్వాత దావీదుని తీసుకోండి. దావీదు జీవితంలో మరి ఎంతమంది గ్రహించరో లేదు తెలియదు, కానీ ఆయన తన యవ్వన కాలంలో, అంటే బాల్య దశ నుండి యవ్వన కాలంలోకి వస్తున్నటువంటి సమయంలోనే హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్ బై ప్రాఫెట్ సమూయేల్. ప్రవక్త అయిన సమూయేలు ద్వారా తన బాల్య కాలంలోనే, అంటే ఒక యవ్వన కాలంలోనే హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రాజుగా అభిషేకం పొందాడండి. ఆ అభిషేకం నెరవేరడానికి ఎంతకాలం పట్టిందండి? 15 సంవత్సరాలు. 15 లాంగ్ ఇయర్స్ టైం తీసుకుంది. 15 సంవత్సరాల పాటు రాజైనటువంటి సౌలు ద్వారా ఎన్నో మార్లు మరి ఆ యొక్క అటాక్ గురయ్యాడు, అడవుల్లోకి పారిపోయాడు, గుహల్లో తలదాచుకున్నాడు.
ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించలేదు, ఏ రోజు కూడా దేవుని సనుక్కోలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదండి. ఇది ప్రభు చిత్తమైతే ఈ కార్యమును బట్టి నేను సంతోషంగా తీసుకుంటాను అనుకున్నాడు, కానీ ఆ శ్రమలను బట్టి ఏ రోజు దేవుని దూషించలేదు. ఈరోజు మనల్ని దేవుడు ఎంతో సౌకర్యవంతమైనటువంటి జీవితాల్లో, ఎంతో సమాధానకరమైన జీవితంలో మనల్ని దేవుడు ఉంచాడు. మొదట దాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలి. అంత మాత్రమే కాదు, మనకి ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానం 100% నెరవేరాలి అనంటే మనలో సహనం కనిపించాలి, ఆ ఓర్పు కనిపించాలి, ఆ నిరీక్షణ కల్పించాలి. ఏమండి, మన కళ్ళెదురుగా కనిపిస్తున్న వాటి కొరకు ఎవరైనా నిరీక్షణ కలిగి ఉంటారా? మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కదండి, దానికి నిరీక్షణ ఎందుకు? మన కంటికి కనిపించని వాటి కొరకు మనం ఎదురు చూసినప్పుడే నిరీక్షణ కావాలి, విశ్వాసం కావాలి, సహనము కావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మన విశ్వాసము. హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని ప్రభు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడండి, మన దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 12 verse 12, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిజంగా ఒక ప్రతి విశ్వాసికి 3 సూత్రాలుగా ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఈ మాటను వారు తీసుకోవాలండి. ఏమనంటే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎవరైతే ఈ 3 మాటల్ని వారి జీవితాల్లో వారు ఏర్పరచుకుంటారో, ఎవరైతే ఈ 3 మాటల్ని బట్టి ప్రభు యందు ఓర్పు కలిగి సంతోషముతో ప్రభువుని వెతకగలుగుతారో, వారికి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కనిపించే వాటి కొరకు కాదు, మనకి కనిపించని వాటి కొరకు మనం నిరీక్షించవలసిన అవసరం ఉంది. అదే గ్రంథంలో 8వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నట్లయితే, మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనం ఓపికతో దాని కొరకు ఎప్పుడైతే కనిపెడతామో ఖచ్చితంగా ప్రభు ఆ కార్యాన్ని చేస్తాడండి. కొంతమంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, తప్పిదం ఏంటంటే, ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో, ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థనా ఫలంగా వారు పొందబోయేటువంటి ఆ యొక్క ఆ ప్రతిఫలం, ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? తమ్మును తాము దూషించుకుంటారు, తమ్మును తాము శపించుకుంటారు, దేవునికి దూరంగా వారు జీవించడం మొదలు పెడతారండి. ఇలా ఎప్పటికీ కూడా మనము చేయకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, దేవుడు మనకి ఆలస్యం చేసేది మన మేలు కొరకు, అధికంగా మనల్ని ఆశీర్వదించడం కోసం, అంతేగాని మనల్ని నాశనం చేయడం కోసం కాదు. ఈ గ్యాప్లో మనల్ని మనం దూషించుకుంటూ, మనల్ని మనం శపించుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నామండి? మన మీదకి రావాల్సిన ఆశీర్వాదం మనమే తోసేసుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, ఈ మాత్రం బ్రతుకు ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను పోతే బాగుండు, నేను నాశనం అయిపోతే ఇంకేముంటుంది, ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా మన నోటి నుంచి రాకూడదండి. మీకు ఉదాహరణ చెప్పమంటారా? యోబు గ్రంథంలో యోబు సమస్తాన్ని కోల్పోతాడు. సమస్తాన్ని కోల్పోయి చిరపెంకులతో తన యొక్క కురుపులను ఆయన గోక్కుంటున్నటువంటి సమయంలో భార్య దగ్గరికి వచ్చి అంటున్నామే, ఏవయ్యా, ఇంకా నీ యథార్థతను విడవకుంటావా, దేవుణ్ణి దూషించి చచ్చిపోవయ్యా అని చెప్తుంది. ఏంటండి, ఏం చేయాలంట? దేవుణ్ణి అంట దూషించి చచ్చిపోవాలంట. అప్పుడు ఆయన ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు. ఈరోజు ఎవరైతే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో, ఎల్లప్పుడూ తమను తాము దూషించుకుంటూ శపించుకుంటూ ఉంటారో వారు మూర్ఖులండి, మూర్ఖులు. అలా ఎప్పటికీ మనం చేయకూడదు. మనల్ని నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, పడద్రోయాలని కాదు. మనల్ని పడద్రోయివాడు వేరే వాడు ఉన్నాడు, ఆడి పేరే అపవాది. వాడు ఎంతసేపు కూడా మన నోటి ద్వారానే మనల్ని నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలకు వాడు ఏం చేశాడండి? వాడేం పండు కోసి వీళ్ళ నోట్లో పెట్టలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. వాడేం పండు కోసి వీళ్ళ నోట్లోనో వీళ్ళ చేతిలోనో పెట్టలేదు.
వాళ్ళకి వాళ్ళే కోసుకునే రకంగా చేశాడండి. అది వాడి టాలెంట్. ఈరోజు మన జీవితంలో కూడా వాడు మనల్ని దూషిస్తే మనకేమీ అవ్వదు. ఎప్పుడైతే మనల్ని నిరాశపరిచి మనల్ని విశ్వాసంలో కృంగదీస్తాడో అప్పుడు మనల్ని మనమే దూషించుకునే విధంగా, మనల్ని మనమే శపించుకునే విధంగా వాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా మనం ఎన్నటికీ చేయకూడదండి. ఒకవేళ అలా ఎవరైనా ఇప్పటికీ మిమ్మల్ని మీరు శపించుకున్నట్లయితే పశ్చాత్తాపడి వాటిని వెనక్కి తీసుకోండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, నన్ను నేను శపించుకున్నటువంటి, నన్ను నేను దూషించుకున్నటువంటి నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సమస్తాన్ని నేను దూషించినటువంటి, శపించినటువంటి ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను నాయన అని ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి దేవుడు శ్రేష్టమైనటువంటి భాగాన్ని ఇవ్వాలని, వారసత్వాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 7వ వచనాన్ని రాజశేఖర్ గారు చదువుతారా? చదవండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకుమో. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన పడకుమో. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమండి, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడవద్దు. ఒకవేళ నీ తోటి విశ్వాసం అవ్వచ్చు, నీ కొలీగ్ అవ్వచ్చు, నీ బ్రదర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఒక వ్యక్తి అభివృద్ధి అవుతున్నప్పుడు వారి యొక్క దురాలోచనలు బట్టి, తప్పుడు మార్గాలు బట్టి వారు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి వ్యసన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరి వారు చేసిన దురాలోచనలు బట్టి కొంతకాలం బాగానే ఉంటుందండి. ఆ తరువాత దేవుడు వారిని తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు వారిని దేవుడు పూర్తిగా పక్కకి నెట్టేస్తాడు. మరి వారిని చూసి మనం వ్యసన పడవలసిన అవసరం లేదు. మనం చేయవలసింది ఏంటంటే యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుందాము. దేవుని కొరకు మనం కనిపెట్టుకుందాం. దేవుని చిత్తం నెరవేరుట కొరకు మనం ఎదురు చూద్దాం. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక దేవుడు ఆయన కార్యాన్ని సఫలం చేస్తాడు. మన మీదకి దేవుడు తీసుకొస్తానన్నటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎన్ని ఇబ్బంది ఎదురొచ్చినా, ప్రాక్టికల్గా అది సాధ్యం అయినా కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో తప్పక జరిగిస్తాడు. హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో రాజశేఖర్ గారు చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. 6:9 అండి. గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతము. ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడైతే ఒక నిరీక్షణ కాలంలో మనం ఉంచుతాడో, ఆ నిరీక్షణ కాలంలో మనం యెహోవా ఎదుట మౌనముగా ఉంటూ దేవుని పట్ల ఆ నిరీక్షణలో సంతోషిస్తూ ఆయన చెప్తున్నాడు, మేలు చేయుట యందు విసుగక మనము అలయక ఆ మేలు చేస్తూ మనం వెళ్తున్నట్లయితే తప్పకుండా దేవుడు ఆయన కార్యాన్ని తగిన సమయంలో ఆయన జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ మరియు జకర్యా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు వృద్ధాప్యంలో ఉన్న కుటుంబమే. కానీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య ధర్మంగా అవనివ్వండి, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమాలు అవనివ్వండి, వారు ఓపికతో వారు చేస్తూ వెళ్తున్నారు. ఎప్పుడైతే వాటిని దేవుడు చూశాడో తగిన సమయంలో స్పందించాడు. వారికి వాగ్దానం చేస్తాడు, అయ్యా నీకు ఒక దూత ద్వారా దేవుడు చెప్తాడు, నీ భార్య యొక్క గర్భాన్ని నేను తెరవబోతున్నాను, పుట్టబోయే కుమారునికి మీరు యోహాను అని పేరు పెడతారని చెప్తాడండి. వాళ్ళు ఏం చేశారంటే వారు దేవుని సన్నిధిలో వారు ఓపిక ఎదురు చూస్తూ వచ్చారు. ఆ యొక్క పరిచర్య ధర్మంలో వారు చక్కగా చేస్తూ ధర్మ కార్యముల యందు వారు చక్కగా ముందుకెళ్తున్నారు. దేవుడు ఆయన సమయం వచ్చింది, దేవుడు ఆయన కార్యాన్ని వారి జీవితంలో దేవుడు చేశాడు.
మన జీవితంలో కూడా అంతేనండి. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మనం చేయవలసినటువంటి ఆ యొక్క మేలు మనం విసుగక అలయక ఆ మంచిని మనం చేసుకుంటూ వెళ్దాం. తగిన సమయంలో దేవుడు స్పందించి మనకి గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆ సహనము కలిగి, ఆ ఓర్పు కలిగి, ఆ పేషెన్స్ కలిగి మనం ఉండాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. మరి నా జీవితంలో కూడా మొట్టమొదటిసారి నేను దేవుని స్వరాన్ని నేను విన్నప్పుడు సుమారు ఒక 10 years బ్యాక్ అనుకుంటండి. మొట్టమొదటిసారి నేను దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆయన నాతో మాట్లాడిన మాట ఇదే. ఏంటో తెలుసా అండి? సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు. సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు. సహనం పాటించమని దేవుడు చెప్పాడు. అది చేయి ఇది చేయి అని దేవుడు చెప్పలేదు. ఓపికగా ఉండమన్నాడు. ఓపికగా ఉన్నాను. దేవుడు ఆయన కార్యాన్ని ఆయన చేస్తూ ఈ క్షణం వరకు దేవుడు తీసుకొచ్చాడండి. కాబట్టి మన బ్రతుకుల్లో మనం కూడా సహనం కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం, దేవుని కార్యం కొరకు ఎదురు చూద్దాం. తప్పక దేవుడు మనకి సహాయం చేస్తాడు. తప్పక మన జీవితాల్ని ఆయన పైకి లేవనెత్తుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. దేవా, మీరు వాగ్దానం చేస్తే అది తప్పక నెరవేర్చే దేవుడవు నాయన. నీవు మాట ఇచ్చి మాట తప్పే దేవుడవు కాదు నాయన. తండ్రి, మరి ఆ యొక్క కార్యం నెరవేరు వరకు, మీ సమయం వచ్చేంత వరకు ఓపికతో సహనముతో ఎదురు చూడగలిగేటువంటి ఆ యొక్క ఓర్పును మా జీవితాల్లో మాకు దయచేయండి. మీ కొరకు నమ్మకంగా జీవించగలిగే వ్యక్తులంగా ఆ పేషెన్స్ కలిగి, ఆ ఎండ్యూరెన్స్ కలిగి ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క ఓర్పును మాకందరికీ అనుగ్రహించవలసిందిగా తండ్రి మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.